ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే సండే స్పెషల్ ఏం చేస్తున్నానో చూసారా? ఈ కొబ్బరి మొక్కలని చూసి తమ్నైల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. నేనైతే కోనసీమ స్టైల్లో కొబ్బరి అన్నం అయితే చేస్తున్నానండి. దానికోసం మనం కొబ్బరికాయలని కొట్టేసి ఇలా అందులో ఉన్న కొబ్బరిని ఇలా ముక్కలు అయితే చేసుకుని మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకోవాలండి. వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వడగట్టాలి. చూడండి, నేనైతే వడగట్టేస్తున్నాను. మనము ఎంతైతే బియ్యం తీసుకున్నామో దానికి తగినట్టుగా మనం ఈ కొబ్బరి పాలను అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. నేనైతే ఒక 4 కొబ్బరికాయలను అయితే కొట్టాము. 4 కొబ్బరికాయలను కొట్టి ముక్కలు కట్ చేసి ఇలా చేస్తున్నాము. దాని నుంచి వచ్చే మిల్క్ తోటి మనం కొబ్బరి అన్నం అయితే వండుతున్నమాట. దీంట్లో మసాలాలు అనేవి పెద్దగా వేయకూడదు. ఇప్పుడు చూసారా, కొబ్బరి పాలు తీసాను. దీన్ని అయితే మొత్తం లెక్క పెట్టేసుకోవాలి ఎన్నైతే తీసాము. ఇప్పుడు కొబ్బరి అన్నం ప్రిపరేషన్కి గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని తర్వాత మసాలా దినుసులు అనేవి ఎన్నో వేయకూడదండి, తక్కువ వేయాలి. జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం మసాలా ముద్దలు అనేవి ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే కొబ్బరి పాలని డామినేట్ చేసేస్తుంది అనమాట. మనకి పలావ్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. మసాలాలు బిర్యానీ మసాలా అలాంటివి వేస్తే, గరం మసాలా అలాంటివి వేస్తే, కాబట్టి మనం అవేమీ వేయకూడదండి. ఇలా లిడ్ పెట్టేసి మొత్తం ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కొబ్బరి అన్నం తిన్నారా లేదో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. మాకైతే ఇక్కడ గోదావరి జిల్లాల్లోని కోనసీమలో అయితే ముఖ్యంగా పండగైనాలు అయితే ఏదైనా సండే వచ్చినా సరే కంపల్సరీగా కొబ్బరి అన్నం అయితే వండుతారు. ఇప్పుడు ఇందులో అయితే మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేసాను. ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనమైతే ఈ కొబ్బరి పాలను అయితే అందులో వేసేయాలి. మనం బిర్యానీకి ఎలా అయితే వేస్తామో, బిర్యానీ పలావ్కి అయితే వాటర్ ఎలా వేస్తామో ఒకదానికి 2 దీనికైతే మనం బాస్మతి రైస్ నానబెడుతున్నాం కాబట్టి ఒకదానికి 1.5 వేస్తే సరిపోతుందండి పాలు వాటర్ లాగే. ఇందులో అయితే నేను వేసి మరగబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే మరిగిపోయిందండి. చూడండి, ఇలా మరిగిపోయింది కదా. ఇప్పుడైతే నేను 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే వేసేస్తున్నాను. మొత్తం అంతా 1.5 కేజీ రైస్ అయితే వండానండి నేను. మార్నింగ్ ఈవినింగ్కి సరిపోతుంది కదా అని 1.5 కేజీ అయితే రైస్ అయితే వండాను. ఇవి మొత్తం అంతా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి కొద్దిసేపు అయితే మనం హై ఫ్లేమ్లో అయితే ఉడికించాలి. మీకు తెలుసు కదా పలావ్ ఎలా వండుతారో, బిర్యానీ అదే టైప్గా దీన్ని అయితే వండాలండి. కాకపోతే మనం మసాలాలు వాటర్ బదులుగా కొబ్బరి పాలు అయితే వేసుకుంటాం. చాలా ఈజీ మాట అండి. కాకపోతే కొబ్బరిని కొట్టి మొక్కలు చేసి అది కొబ్బరి నుండి పాలు తీయటం అదే కొంచెం మనకు టైం అయితే పడుతుంది తప్ప అది రైస్ చేయటం మాత్రం చాలా ఈజీ మాట అండి. ఇప్పుడైతే రెడీ అయిపోతూ ఉంది. చూడండి, ఇప్పుడైతే ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలండి. చూడండి, ఇప్పుడు 75% అయితే మనకైతే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసేసి లిడ్ పెట్టేసి దీని మీద నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ వేయచ్చు. తర్వాత దీని మీద లిడ్ పెట్టేస్తే కొత్తిమీర వేసి లిడ్ పెట్టేసాం అనుకోండి, మొత్తం మ్యాక్సిమం అయిపోతూ ఉంటుంది. ఎంతో టైం పట్టదండి. అయిపోయిందండి. నేనైతే దీని మీద కొత్తిమీర అయితే వేస్తాను. మీకైతే చూపించడానికైతే తింటాలు పడుతున్నాను, ఎందుకంటే ట్రైపాడ్ అనేది అటు ఇటు కదిలిపోతుంది, సరిపోవట్లేదు హైటు. చూడండి, కొబ్బరి అన్నం అయితే మనకైతే రెడీ అయిపోయింది. పొలలుగా భలే వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారా, కొబ్బరి అన్నం చాలా బాగుంటుందండి. ఏమాత్రం ఘాటు ఏమి ఉండదు, కమ్మదనం మాత్రమే ఉంటుంది. మనం మార్నింగ్ వండుకుంటే ఈవినింగ్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. దీని మీద కొత్తిమీర అయితే వేసేసి డెకరేషన్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం వండుతూ పక్కనైతే నేను చికెన్ కర్రీ అయితే చేసేసాను. దీంట్లోకి నాటుకోడి కూర అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ నాటుకోడి దొరకలేదండి, మామూలు కోడే వండుతున్నాను. చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది. దీనికి కూడా కొత్తిమీర లాస్ట్ స్టెప్ మాత్రమే చేస్తాను. కొత్తిమీర వేసేసి లాస్ట్లో
మేమైతే దీన్ని స్పెషల్గా షూట్ చేయలేదు. ఆ రైస్ అవన్నీ సగం తినేసాక షూట్ చేయాలని గుర్తొచ్చింది, షూట్ చేశాను అనమాట అండి. చూడండి పీసెస్ ఎంత బాగున్నాయో. రైస్ కూడా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. దీనిలోకి అయితే పెరుగు పచ్చడి అయితే చేశాను, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.